మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎఫ్ కు భూమిని కేటాయించడంతో పాటు రాష్ట్రంలో అన్ని కేంద్ర పథకాలను అమలు చేస్తామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. బెంగాల్లో సువేందు అధికారి తొలి కేబినెట్ సమావేశంలో 6 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఎస్ఎఫ్ కు 45 రోజుల్లో భూమి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎఫ్ కు 127 కిలోమీటర్ల ఫెన్సింగ్ కు భూమి కేటాయించారు. రాష్ట్రంలో అన్ని కేంద్ర పథకాలు అమలు చేయాలని నిర్ణయించారు. బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను కూడా అమలు చేయాలని నిర్ణయించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు సువేందు అధికారి. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులకు ఢిల్లీలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. జూన్ 1 నుంచి ఎన్నికల హామీలను నెరవేరుస్తామని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. మహిళలకు జూన్ 1 నుంచి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. జూన్ 1 నుంచి ప్రతి మహిళా ఖాతాలో 3,000 జమ చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు సువేందు. పేద మహిళలకు చాలా ఉపయోగమని కూడా తెలిపారు. స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి వయోపరిమితిని 5 ఏళ్లు పెంచుతున్నట్టు కూడా వెల్లడించారు. దీంతో నిరుద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు సువేందు అధికారి.